చేయాలని, గొడవ జరగాలి, దానికి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి బాధ్యత చెప్పడానికి ప్రయత్నం. ఇది ఇంకో వీడియో చూపిస్తా, ఇంకా హాస్యాస్పదం. అదైతే పబ్లిసిటీ పిచ్చిలకి ఎట్టుందంటే, అది ఏకంగా లోపలికి వెళ్ళిపోయారు పేషెంట్ల దగ్గరికి. పేషెంట్లు పడుకో అంటే వదిలితే వీళ్ళే పడుకునేలా ఉంటారు. పేషెంట్ లేకపోతే వీళ్ళే పడుకొని గిల్లెలు పెట్టేసి వీళ్ళే ఓవరాక్షన్ చేసేలా. పేషెంట్ సిలైన్ బ్రికేసి ఫోటోలు లాగుతారయ్యా. మీ పిచ్చి తగలయ్యా. చూడండి, చూడండి వీడియో అర్థం చేయండి. దీన్ని సిలైన్ స్టాండ్ ఉంది, అక్కడ పేషెంట్ పడుకో అంటే లాగిపడేసి ఫోటోలు తీసుకుంటారు. అదే చెప్తున్నాం కదా, పేషెంట్లు వీలు అయిపోతారు. అక్కడ జగన్ పరామర్శించారంటే పడుకొని సిలైన్ కూడా ఎక్కించుకుంటారు. ఇంత స్థాయికి పిచ్చి పట్టిపోయింది వీళ్ళకి, పబ్లిసిటీ పిచ్చి. అధికారం లేకపోయేసరికి పేషెంట్లు బెడ్ మీద తోసేసి మరీ సిలైన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే, ఇంత జరుగుతున్నా రోయా డైరెక్టర్ రవికుమార్ ఏం చేస్తున్నాడు అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు ఆయన దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రవికుమార్ ఎవరైతే సిమ్స్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా పేషెంట్ని డిస్టర్బ్ చేశాడు, పేషెంట్లో ఒక సిలైన్లు కానివ్వండి, వాళ్ళు ఇంజక్షన్ టయానికి అందకుండా చేస్తారు, వాళ్ళు ఫుడ్ కూడా అందలేదు రాత్రి 10 దాకా వీళ్ళు చేసిన ఓవరాక్షన్కి. అక్కడ ధర్నాకి గొడవకు వచ్చారు. దీనికంతా మా పర్మిషన్ లేదు, 100 మందికి మేము పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ బాధ్యత స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారు తీసుకోవాలి. మేము ఇస్తే పొలిటికల్, వాళ్ళ హాస్పిటల్ కదా అది, వాళ్ళ హాస్పిటల్పైకి దాడికి వచ్చారు, పేషెంట్లు లోపల ఏమైనా జరిగితే. కాబట్టి ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఇంకొక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. చాలామంది చెప్తున్నారు, వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరిగిన తొక్కిసలాటలో కూడా వైసీపీ శ్రేణులు